మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నిషేధం అన్నవారు నీరుకు కూడా పన్ను వేశాడు అన్నట్టు ఎన్నికల ముందు మద్యం నిషేధాన్ని పావుగా మార్చిన పార్టీ అధికారంలోకి రాగానే అదే మద్యం షాపులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ధరలు పెంచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు ఏర్పడింది. 2025 జూలై 19న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ప్రాథమిక ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. మొత్తం విలువ 3,200 కోట్లుగా అంచనా వేసిన ఈ కుంభకోణం 2019-2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్యం నియంత్రణ విధానంలో అనేక మార్పులు చేసి వాటిని అవినీతి మార్గంగా మార్చినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. వైసీపీ 2019 ఎన్నికల సమయంలో మద్యం నిషేధాన్ని వాగ్దానంగా పేర్కొన్నప్పటికీ అదే ఏడాది అక్టోబర్లో కొత్త మద్యం విధానం తీసుకురావడం రాజకీయ విమర్శలకు దారితీసింది. రాష్ట్రంలో ఉన్న మద్యం షాపులను ఏపీఎస్బీసీఎల్ ఆధీనంలోకి తీసుకొని ధరలు పెంచి సమయాన్ని తగ్గించారు. అయితే సిట్ ప్రకారం ఈ కొత్త విధానం వాస్తవానికి ముడుపులు సేకరించేందుకు వేసిన కుట్రగా చెబుతుంది. ప్రసిద్ధ జాతీయ మద్యం బ్రాండ్లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొని స్థానిక బ్రాండ్లను ప్రోత్సహించడం వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏమిటో ఛార్జ్షీట్ వెల్లడించింది. యునైటెడ్ స్పిరిట్స్, పెర్నాడ్ రికార్డ్స్ వంటి కంపెనీలు 2018-19లో 53% మార్కెట్ వాటా కలిగి ఉండగా 2023 నాటికి అది కేవలం 5%కి పడిపోయింది. అదే సమయంలో ఆంధ్ర గోల్డ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్ వంటి లోకల్ బ్రాండ్లు గణనీయంగా ఎదిగాయి. ఈ మార్పు ద్వారా నెలకు 50-60 కోట్లు ముడుపులుగా సేకరించినట్లు సిట్ తెలిపింది. ఈ స్కామ్లో ప్రధాన నిందితుడిగా గుర్తింపు పొందిన రాజ్ కసిరెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుగా పనిచేశారు. మద్యం సరఫరా వ్యవస్థలో ఆటోమేషన్ను తొలగించి మాన్యువల్ కేటాయింపుల ద్వారా భారీ మొత్తంలో ముడుపులు సేకరించారు. ఏప్రిల్ 2025లో హైదరాబాద్లో అరెస్టైన ఆయనపై విచారణ కొనసాగుతుంది. వ్యాపార నిర్ణయాల వెనుక ఉన్న రాజకీయ ప్రమేయాలపై ఆసక్తికర సమాచారం ఛార్జ్షీట్లో ఉంది. ప్రాథమిక ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఎన్నిసార్లైనా ప్రస్తావించబడినప్పటికీ నేరుగా నిందితుడిగా చేర్చలేదు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఇచ్చిన ఒప్పుకోల్లో జగన్కు సమాచారం ఉందని సూచనలు ఉన్నా కూడా వాటికి అధికారిక సంతకాలు లేకపోవడం కారణంగా వైసీపీ ఈ ఆరోపణలను తిరస్కరించింది. ఇదే అంశం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమవుతుంది. సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ 305 పేజీలతో కూడి ఉంది. ఇందులో 70 వాల్యూమ్స్, 28 ఫోరెన్సిక్ నివేదికలు, ఎలక్ట్రానిక్ పరికరాల విశ్లేషణలు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, దుబాయ్, తాడేపల్లి, హైదరాబాద్లలో డెన్ల ఏర్పాటు, హవాలా మార్గాల్లో సొమ్ముల తరలింపు, బంగారం కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. 62 కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే సిట్ జప్తు చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి పేరు ప్రాథమిక ఛార్జ్షీట్లో ప్రస్తావించబడినప్పటికీ పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. తదుపరి ఛార్జ్షీట్లో ఆయన పాత్రపై స్పష్టత రానుంది. అలాగే జగన్ ఇతర కీలక నాయకులపై అభియోగాలు నమోదు కావచ్చున్న అంచనాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విదేశీ ఖాతాలు, బినామీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ డీల్స్కు సంబంధించిన ఆధారాలు కూడా త్వరలో వెల్లడి కావచ్చు.
వైసీపీ మాత్రం ఈ స్కామ్ను పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తుంది. టీడీపీ ప్రభుత్వం కావాలని ఈ కేసును ముందుకు నెడుతున్నదని ఆరోపిస్తుంది. జగన్పై ఆధారాలు లేవని, రాజ్ ఇచ్చిన ఒప్పుకోలు సంతకం లేనివని వాదిస్తుంది. ఇదంతా ఎన్నికల ముందు పార్టీ పరువును దిగజార్చేందుకు చేసిన కుట్ర అని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇంకా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం వెంకట. సార్, ఏదైతే సిట్ విచారణ ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో ఆయన ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం వరకు వచ్చింది. సో వైసీపీ చేసిన ఈ స్కామ్ గురించి మీ అభిప్రాయం, మీ విశ్లేషణ ఏంటి? వెంకట గారు, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక న్యాయవాదిగా ఛార్జ్ షీట్ మీరు అన్నట్టు మొత్తం ఛార్జ్ షీట్ అన్ని పేజీలు చదవలే, కానీ మీరు చెప్తున్న వివరాలను బట్టి, కొత్త లీక్ అయిన వివరాలను బట్టి మనకు ఛార్జ్ షీట్ లో ఏముందో స్థూలంగా తెలుస్తుంది కదా. ఈ ఛార్జ్ షీట్ లో ఉన్నదాన్ని పరిశీలిస్తే 2 అక్రమాలు మనకు స్పష్టంగా పడుతుంది. ఒకటి, డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ ఒకటి మానిందని, అంటే షాపులలో అమ్మినప్పుడు క్యాష్ ఎక్స్చేంజ్ ఎక్కువ జరిగింది ఒకటి. రెండోది, ఆటోమేషన్ బంద్ చేసి, అంటే మనకు ఈ ఏదైతే లిక్కర్ కంపెనీలు ఉంటాయి కదా, డిజిటల్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఏదైతే రిటైల్ షాప్ తీసుకునే క్రమంలో వాళ్ళ రేట్ ఒకటి ఉంటుంది, ఎక్కువ చేసి అమ్మే రేటు గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంటే ఓ రకంగా చెప్పాలంటే 50% కన్నా ఎక్కువ గవర్నమెంట్ కే దక్కుతుంది మొత్తం అంతా. ఎందుకంటే మీరు రేట్లలో తేడా చూసుకుంటే మొత్తం అసలు గవర్నమెంట్ ఆదాయాలు 3. ఒకటి జిఎస్టి అంటే పన్నులు, రెండోది ఏమో మనకు మళ్ళీ ఈ లిక్కర్ రిజిస్ట్రేషన్. ఈ 3 ప్రధానమైన. అంటే లిక్కర్ ను ప్రధాన ఆదాయ వనరుగా భావించి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే డిస్టరీస్ నుంచి తీసుకొని రీటైల్ షాప్ ఇస్తుంటాయి. ఇప్పుడు జరుగుతున్న పద్ధతి, ప్రైవేట్ వ్యాపారస్తులు ఉన్నారు, షాప్స్ కేటాయించారు, వేలం ద్వారా వాళ్ళు కొనుక్కున్నారు. కానీ ఏదైతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే, నేను చాలా సంతోషపడ్డా కూడా, మంచిదే అన్నాను. ఎందుకంటే తమిళనాడులో మేము లిక్కర్ మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేసిన వాళ్ళం. ఈ లిక్కర్ పాలసీలో ముఖ్యంగా ఢిల్లీ, తమిళనాడు ఆదర్శంగా చూసిన వాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైందంటే, లిక్కర్ పాలసీలో ఢిల్లీ మీద కేసులు ఉన్నాయి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది. ఇప్పుడు తమిళనాడులో కూడా స్టాక్ మీద కూడా లిక్కర్ స్కామ్ అని అంటున్నారు. కనుక ఇవి కూడా ఫెయిల్ అయినాయి ఇటువంటి విధానాలు అనే మాట వస్తుంది. ఉదాహరణకు మీకు ఏదైతే తమిళనాడులో పద్ధతి ఏమిటంటే, గతంలో దేశవ్యాప్తంగా చేయాలని కోరుకున్న వాటిని, అంటే ప్రైవేట్ వాళ్ళ నుంచి కాకుండా లిక్కర్ షాపుని ప్రభుత్వం నడిపితే, ప్రభుత్వ ఆఫీసులు ఎంత అలసత్వంగా నడుస్తాయో, ఎంత దుర్మార్గంగా నడుస్తాయో, అంటే లేజినెస్, అంటే షాపులు సరిగ్గా టైం జరగకుండా, చివరికి ఎవరికి లాభం ఉంటుంది కదా, పెద్దగా ఉద్యోగస్తులకు ఏముంటుంది, అమ్మినా అమ్ముకున్న వాళ్ళకి జీతాలు వస్తాయి కదా. అట్లా ప్రభుత్వ ఆఫీసు లాగా నడవాలి, 11 గంటలు తెరవద్దు, సాయంత్రం 8-9 కల్లా బంద్ కావాలి అనే మాట అనుకునేవాడి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో లిక్కర్ పాలసీని మారుస్తూ ప్రభుత్వ షాపును తెరిచే ప్రయత్నం చేసినప్పుడు నేనైతే అభినందించాను. సీనియర్ జర్నలిస్ట్ గా, ఒక అడ్వకేట్ గా ఇందులో ఇది మంచిదే అని విశ్లేషించాను. కానీ సమస్య అంటే 2 పొరపాట్లు జరిగినాయి. ఒకటేమో కొత్త కంపెనీలు అంటున్నారు, కానీ నాకు తెలిసి ఇవన్నీ డిస్టిలరీస్ ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నవే అంటున్నాను. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిస్టిలరీస్ కొత్తగా 1-2 వస్తే రావచ్చు, కానీ ఇవన్నీ తెలుగుదేశం నాయకులు ఉన్నారుందో తలాపేడుకాడు. డిస్టిలరీస్ లో మన బూమ్ బిర్యానీ ఇవన్నీ కూడా గతంలో ఉన్నవే, కొత్తగా మేము ఇచ్చింది ఏం లేదని వైసీపీ వాదిస్తుంది. మరి ఎంతవరకు నిజం వాళ్ళు చెప్పాలి కదా. మామూలు ఇచ్చేది వాళ్ళు కదా. చెప్పండి సార్, వైఎస్ఆర్సీపీ వాదించవచ్చు, కానీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు ఇలాంటి కొత్త పేర్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వినినట్టు కూడా లేని బ్రాండ్లు అవి, అలాంటి బ్రాండ్లు కరెక్ట్. కానీ డిస్టిలరీస్ అయితే ఉన్నాయి కదా, ఏమంటారు అంటే బ్రాండ్ల పేరు మారవచ్చు, కానీ అలానే డిస్టిలరీస్ కంపెనీ, ఇప్పుడు ఉదాహరణకు చాలా బాగా తెలిసింది ఏంటంటే, మన కింగ్ ఫిషర్ కంపెనీ, బీర్ కంపెనీ, కానీ దాని కంపెనీ పేరు వేరే ఉంటుంది కదా, ఆ పేరైతే ఉంది కదా అని సమస్య. కానీ ఇప్పుడు వైసీపీ వాదన కూడా లెక్కలో తీసుకుంటే, మీరు గతంలో ఏవైతే డిస్టిలరీస్ నుంచి తీసుకున్నామో అక్కడి నుంచి తీసుకున్నామని వైసీపీ వాదిస్తున్నది, అది ఛార్జ్ షీట్ లో పేర్కొనాలి. అయితే మరి పెద్ద పేర్లు కొత్తవి కావచ్చు, కానీ ఇప్పుడు మంది అదే కదా, కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మంది అదే, ఏదైనా ఎవరు పోసినా కూడా. కనుక అక్కడ 2 ఆరోపణలు ఏంటంటే, డిస్టిలరీస్ నుంచి ఆటోమేషన్ నుంచి మాన్యువల్ మారిన తర్వాత వీళ్ళు ఎంత ఆర్డర్ ఇచ్చారు, ఎంత వచ్చింది అనేది లెక్క తేడా ఉన్నాయి అంటున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నాను. రేపు పొద్దున ఇవాళ మరి లిక్కర్ పాలసీ మళ్ళీ చేంజ్ చేశారు, కొత్తగా ఎవరికి ఇచ్చారు, ఇప్పుడు
మళ్ళీ ఏంటంటే మళ్ళీ వేలం పాటల ద్వారా చేశారు కదా. ఆ ఏరియాలో షాప్ ఉంది కదా వెంకట్ గారు, ఆ ఏరియాలో షాప్ లో గతం కంటే ఎక్కువ అమ్ముతుందా తక్కువ అమ్ముతుందా చూస్తే అయిపోతుంది కదా. ఎప్పటి నుంచి వాదన నేను చేస్తున్నాను. ఉదాహరణకు ప్రతిరోజు 1 లక్ష రూపాయలు అమ్మే షాప్ అని అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 50,000 60,000 చూపించి అదే ప్రాంతంలో ఇప్పుడు అదే షాప్ ఉండదు. ఎందుకంటే ఆ లిక్కర్ షాప్ గవర్నమెంట్ పెట్టింది. ఆ షట్టర్ నెంబరు లేకుండా ఆ వీధి మాత్రం అదే ఉంటది కదా. ఆల్మోస్ట్ ఆ వీధి కానీ ఆ ప్రాంతం కానీ అదే ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వేలం పాటల ద్వారా ఇచ్చి అందిస్తుందో ఇక్కడ అయితే లిఫ్టింగ్ ఉంటది కదా, సరుకు లిఫ్టింగ్ ఉంటది కదా. అమ్మడం అనేది కూడా కాదు, మనం చూడాల్సింది ఏంటంటే ఎన్ని బీర్లు పోతున్నాయి, ఎన్ని కేసుల మద్యం పోతుంది, ఎన్ని కేసుల క్వార్టర్లు పోతున్నాయి, ఎన్ని కేసుల ఫుల్ బాటిల్ పోతున్నాయి అని చూస్తే అప్పుడు అప్పటికి ఇప్పటికి ఇప్పుడు ఎక్కువ అమ్మింది అనుకోండి, అప్పుడు మోసం చెప్పినట్టు లెక్క కదా. ఇది ఎందుకు గమనిస్తే చిన్న లాజిక్ ఎందుకు గమనిస్తలేరు? మొత్తం మీద రాష్ట్రంలో లిఫ్టింగ్ అయితే తెలుస్తుంది కదా, ఎంత మద్యం లిఫ్ట్ చేశారు, ఎంత అమ్మారు, నెలకి ఎంత పోతుంది, ఎన్ని కేసులు బీర్లు పోతున్నాయి లెక్క చూస్తాం కదా. మనం దసరా అప్పుడు ఎక్కువ అమ్మిందని, సంక్రాంతి అప్పుడు ఎక్కువ తాగారని, కోళ్ల పందాలప్పుడు ఎక్కువ తాగారని చూస్తుంటాం కదా మనం. అటువంటిప్పుడు రాష్ట్రం మొత్తం వినియోగం ఎంత, అప్పుడు ఎంత వినియోగం అయింది, ఇప్పుడు ఎంత వినియోగం అయింది, అప్పుడు ఎంత డబ్బులు వచ్చినాయి రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఎంత డబ్బులు వచ్చినాయి, ఈ రెండు చూస్తే అయిపోతుంది కదా బేరేజ్ వేస్తే. అంటే ఈ లాజిక్ అందని సమస్యలు తీసుకొస్తున్నారు. నేను ఏమంటున్నానంటే నిజంగానే ఒకటేమో డిజిటల్ పేమెంట్ జరగలేదు, అది ప్రధానంగా ఏర్పడుతుంది. డిజిటల్ పేమెంట్ జరగకపోతే సాయంత్రం కల్లా గల్లాపెట్టెలో ఎంత డబ్బు ఉన్నది, ఆ డబ్బు ఎక్కడ పోయింది అనేది ఇప్పుడు సమస్య అంతా. అంటే డిజిటల్ పేమెంట్ జరిగితేనేమో డైరెక్ట్ గా ఆన్లైన్ లో డబ్బులు వెళ్ళిపోతాయి, కానీ మీరు నెట్ పేమెంట్ చేశారు కనుక అనేది సమస్య ఒకటి వస్తుంది కదా. అందుకని దాన్ని ఏం చేయొచ్చు అంటే అప్పటి వాడకాన్ని అప్పటి వినియోగాన్ని ఇప్పటి వినియోగాన్ని బేరేజ్ వేయాలి. ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ చోటు 1 year అయింది, లిక్కర్ పాలసీ కూడా మారి కూడా ఆల్మోస్ట్ 10 నెలలు దాటింది. అందుకని నేను ఏమంటున్నానంటే ఆ పాలసీ అప్పుడు ఎంత అమ్మింది, ఈ పాలసీ అప్పుడు ఎంత అమ్మింది, ఎంత ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఎంత వస్తుంది, ఈ రెండు చూస్తే మనకు ఎంత వరకు అప్పుడు మోసం జరిగిందో తెలుస్తుంది అంటున్నారు ఒకటి. రెండోది ఇప్పటికీ అప్పటికి పేర్లు మారినాయి కానీ అంటే స్టాండర్డ్ పేర్లు స్టాండర్డ్ కంపెనీస్ లభించాక చాలా మంది నాకు తెలిసి చాలా మంది ఏం చేసేవాళ్ళు అంటే తెలంగాణ ప్రాంతానికి వచ్చి కొనుక్కొని పోయేవాళ్ళు. అప్పుడు కూడా పట్టుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే తెలంగాణ ప్రాంతానికి పోయి 6 బాటిల కంటే మద్యం ఎక్కువైనా సరే రవాణా చేస్తే తప్పు అవుద్ది కనుక పొజిషన్ కూడా వెంబడించుకుంటే కూడా పొజిషన్ లో ఉండొద్దు కూడా 6 బీర్ బాటిల్ కానీ 2 ఫుల్ బాటిల్ కానీ లెక్క ఉంది దానికి. అంటే దాన్ని బట్టి ఎక్కువకోవడానికి వీలు లేకుండే, ఇది మన ఇంట్లో కూడా ఎక్కువకోవడానికి వీలు లేదు. ఇవన్నీ కూడా ఈ పాలసీ మారిన తర్వాత లాజిక్ గా ఎంత ఆదాయం గంటి కొట్టింది ప్రభుత్వానికి అనేది తెలిస్తే అప్పుడు నిజమా కాదని తెలుస్తుంది. అందుకని ఇప్పుడు వైసీపీ వాదన కూడా అట్లా లెక్కలో తీసుకున్నా కూడా ఈ లిక్కర్ పాలసీలో ప్రధానంగా ఆ నలుగురు అనే పేరు వస్తుంది వెంకట్ గారు. ఆ నలుగురిలో ఒక సాయిరెడ్డి గారు బయటకు వచ్చారు. మొదట జగన్మోహన్ రెడ్డి గారు, మన సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కేశినేని, ఈ ముగ్గురు కూడా ఉన్నారని నేను కూడా ఉండేవాడిని. 3 నెలలు మాత్రమే ఆ కమిటీలో నేను కూర్చున్నాను. ఆ తర్వాత నాకు తెలియకుండా సమావేశం జరిగినాయి, నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు, బయటకు వచ్చానని కేసు మనకు సాయిరెడ్డి గారు, అంటే మిగతా కేసుల్లో A1 జగన్మోహన్ రెడ్డికి A2 సాయిరెడ్డి గారు ఉన్నారు, బయటకు వచ్చి చెప్తున్నాడు ఆయన. యాక్చువల్ గా ఆయన కూడా కొంత ఒప్పందించారని, రాజ్ కేసునేని కూడా పెద్ద ఎత్తున ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారని. అంటే స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి కూడా బిగ్ బాస్ ఎవరు అని వెతుకుతున్నారు కనుక వచ్చే అరెస్ట్ బిగ్ బాస్ దేనా అనే ఒక సందేహం కూడా వస్తుంది వెంకట్ గారు. కాబట్టి మొత్తం కేసును పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది, ఒకటి లిక్కర్ లిఫ్టింగ్ లో మాన్యువల్ పద్ధతి ప్రవేశపెట్టడం వల్ల కొంత మోసం జరిగింది అని ఒకటి, ఆటోమేషన్ రద్దు చేసి. రెండు, డిజిటల్ పేమెంట్స్ బదులు క్యాష్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా చూడండి ఒక మాట వస్తుంది. ఇప్పుడు తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గాని, జేసీ దివాకర్ రెడ్డి కొంచెం మరుగున పడ్డాడు, కానీ ఏమంటున్నారు, ప్రతి క్వార్టర్ బాటిల్ నాకు 20 రూపాయలు నాకు రావాలని డైరెక్ట్ డిమాండ్ చేసి చెప్తున్నారు కదా. అంటే ఆటవిక రాజ్యాన్ని నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో లేకుంటే ప్రజాస్వామ్యం ఉందా? ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ గా పట్టుకొని ఏమంటున్నాడు, మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే కానీ ఈ అధికారులు ఏమంటున్నారు, మన రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే మీరు అమ్మే ప్రతి బాటిల్ మీద అదనంగా MRP మీద వసూలు చేసి నాకు 20 రూపాయలు పంపండి అంటున్నారు వాటర్ బాటిల్ మీద. ఇలాంటి నాయకులను కూడా సార్ ఇలాంటి నాయకులను కూడా ప్రజలు ఇలాంటి నాయకులకు కూడా ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తున్నారంటే ఎవరిది తప్పు సార్? ఇప్పుడు అదే నాయకుడిని మళ్ళీ ఎలక్షన్ నిలబెడితే మళ్ళీ ఆ ఎలక్షన్ లో ఆ నాయకుడు గెలుస్తాడు. చెప్తా అందుకని ప్రజలు తప్పుగా చచ్చిన దానికి వచ్చిందే కట్టమంటున్నారు. మన పార్టీలు నిలబెడుతున్నాయి కదా బీఫార్మల్ ఇచ్చి, ఇంకో ఆల్టర్నేట్ లేదు కదా వెంకట్ గారు. ఇప్పుడు మీరు నేను నిలబడితే ఓట్లు లేరు కదా. నేను రాజకీయాల నుంచి వచ్చినామని చెప్తున్నా కదా. నేను లోక్సత్తా ఉద్యమ పార్టీ నుంచి మేము 254 మంది పోటీ చేసి ఒక JP గారు ఒక్కటే గెలిచారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు గెలవరు అనుకున్నప్పుడు ఓట్లు పడేది వెంకట్ గారు. నేను రాజకీయాలకు వస్తున్నాను, గెలవరు అనుకున్న ఓట్లు పడ్డం లేదు.
ఇద్దరు ప్రధానమైన పోటీదారులు ఎవరు వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు. అంటే ఈ ఓట్ల పద్ధతి మీరు అన్నారు కనుక దాన్ని కూడా వివరిస్తాను. ఓటింగ్ పద్ధతి తప్పు. FPTP అంటారు, ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటారు. అంటే ఒక్క ఓటు ఎక్కువైతే గెలుస్తాడు, ఒక ఓటు తక్కువైతే ఓడిపోతారు. 100 ఓట్లలో 70 ఓట్లు పోలే, 70 ఓట్లలో 35 వచ్చిన వాడు గెలిస్తే నయమే. ఇంకా అట్లా కూడా కాదు, 70 ఓట్లలో 4 పోటీ చేస్తే 25 ఓట్లు వచ్చినవాడు గెలుస్తున్నాడు, మిగతా 50 ఓట్లు వ్యతిరేకంగా ఉన్నా సరే. దానికి కారణం FPTP పద్ధతి. అదే దామాషా పద్ధతి అనుకోండి, ఎన్ని ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తాయి. అంటే ఉదాహరణకు ఒక పార్టీకి 20% ఓట్లు వస్తే 20% సీట్లు వస్తాయి. అది పద్ధతి. చాలా దేశాల్లో ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో 172 దేశాలు ఈ పద్ధతి పాటిస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశాలు అవి కూడా. మనలాంటి బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్న మనలాంటి దేశాల్లో మాత్రమే ఈ FPTP పద్ధతి ఉంది. పార్లమెంటరీ పద్ధతిలో ఇట్లాంటి దుర్మార్గాలు ఉన్నాయి మనకు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్న ఆల్టర్నేట్ లేదు. ఇంకోటి ప్రజలకు కూడా వెంకట గారు మీకు అర్థమవుతుంది, నా ఓటు వేస్ట్ పోవద్దు అనుకుంటున్నారు. రామ్మోహన్ రావుకు ఓటు వేయడం వల్ల నా ఓటు వేస్ట్ పోతుంది, ఆయన గెలవడు కదా. కనుక నా ఓటు సక్సెస్ కావాలంటే ఇద్దట్లో దుర్మార్గుడైనా సరే ఇద్దట్లో మంచి వాడికి వేద్దాం అనుకుంటున్నారు. సమస్య అది. అందుకని ఇక్కడ లిక్కర్ కుంభకోణాన్ని చూసుకుంటే చార్జ్ షీట్ లో విషయాలని పరిశీలిస్తే 2 ప్రధానమైన లోపాలు మనకు కనపడుతున్నాయి. ఒకటేమో డిజిటల్ పేమెంట్ లేకపోవడం, రెండోది ఆటోమేషన్ రద్దు చేసి డైరెక్ట్ గా లిక్కర్ కొనడం. ఇది పెద్ద బ్రహ్మ పదార్థం కాదు కదా. సంవత్సరంలో మీరు కంపెనీల పేరు పక్కన ఉంటే మన ఇష్టం తాగుతారు, లేకపోతే లేదు. కానీ ఎక్కడి నుంచి ఆ డిస్టిలరీస్ అవే ఉంటే వాటి నుంచి ఎంత లిఫ్ట్ చేశారు, ఎంత అమ్మారు, సాయంత్రం కల్లా ఎంత లెక్క వచ్చింది, ఇది తెలిసడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఇవి తెలుసాలంటున్నాడు. ఆనాడికి ఈనాడికి ప్రభుత్వ ఆదాయం పెరిగితే వాటి తప్పు, ప్రభుత్వ ఆదాయం పెరగకపోతే మరి ఇక్కడ కూడా అది జరుగుతున్నట్టే లెక్క. అంతేకాదు ఇప్పుడు కూడా జరుగుతున్నట్టే లెక్క. ప్రభుత్వానికి మన ఎక్సైజ్ ఆదాయము ప్రతి సంవత్సరం 4,500 కోట్లు అనుకుందాం, 5,000 కోట్లు అనుకుందాం. 5,000 కోట్ల కంటే 500 కోట్లు పెరిగినా అప్పుడు మోసం జరిగింది, 500 కోట్లు లోకేష్ అనవచ్చు. ఇంకొక ఆరోపణ కూడా వస్తుంది, ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు లోకేష్ అని వీళ్ళు ఆరోపణ చార్జ్ షీట్ లో. 50 పెట్టుకుందాం, కనిష్టంగా 50 పెట్టుకుందాం, అంటే 600 కోట్ల రూపాయలు సంవత్సరానికి. ఆయన 600 కోట్ల రూపాయలు వింటూ ఆయన 4 ఏళ్ళు 5 ఏళ్ళు పూర్తి కాకముందే మొదలు లిక్కర్ పాలసీ మారడానికి 6 నెలలు పట్టింది. 4 ఏళ్ళు అనుకున్నా దాదాపు 2,000 కోట్ల రూపాయలు. 20,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్ల కుంభకోణం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు అంటున్నారు? ఎక్కడి నుంచి ఈ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి? అసలు అమ్మిందే 1,00,000 రూపాయలు, 1,00,000 కోట్లు అంటే మరి ఈ 1,00,000 కోట్లు మొత్తం దోచేసినట్టే, అంటే అంత నీళ్లు పోసి అమ్మినట్ట, రంగు నీళ్లు పోసినట్ట. ఇవన్నీ ఉంది. అంటే ప్రభుత్వాలు మారగానే వెంకట గారు, ప్రభుత్వములో ఉన్నవాడేమో విర్రవీగుతున్నాడు, నా అంత బలవంతుడు లేడు అనుకుంటున్నాడు, నేనే గొప్ప అనుకుంటున్నాను. ప్రభుత్వం పోగానే బీదార్పులు అరుస్తున్నాడు, మేము మొత్తం సర్వస్వం కోల్పోయిన కంటే అధ్వానంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఛాతీ విరుచుకొని తిరిగిన వీళ్ళే ప్రభుత్వం పోగానే ఒక తలకాయ ఉంచుకొని జైల్లో పాలై గుండు చేయించుకొని ఎంత దుర్మార్గం చూస్తున్నాం కదా మనం. చాలా అందగాళ్ళు, చాలా పూజలు కొట్టే వాళ్ళు కూడా మన జైలుకి వెళ్ళిన వారికల్లా మన ఏమంటారు ఫీజులు వెకేషన్ లాగా, అంటే కరెంట్ షాక్ వచ్చిన వాళ్ళుగా. అయితే రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, అసలు చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యే విషయము, డిజిటల్ పేమెంట్స్ ఎందుకు ఆపాల్సి వచ్చింది, దాని అవసరమే ఉంటుంది. అసలు ఎందుకు డిజిటల్ పేమెంట్స్ ఆపి క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాల్సిన దగ్గరనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము స్కామ్కి మొదట్లోనే సిద్ధపడినట్టుగా అర్థమైపోతుంది కదా. కరెక్ట్ గా నేను ప్రశ్నించేది కదా, ఆపలేదు డిజిటల్ పేమెంట్ వెంకట గారు, ఆపలేదు, ఉండదు. కానీ అది క్యాష్ ఇస్తేనే ఇస్తా అని అన్నారు. నెంబర్ 1. ఇవాళ కూరగాయలు అమ్ముకునేవాడు చాలా చిల్లర వ్యాపారస్తులు. ఇంకో రకం బిచ్చగాళ్ళ దగ్గర కూడా స్కానర్ 10 రూపాయలు చిల్లర ఇవ్వమంటే సరే ఇది కొట్టు అనే సమస్య వస్తుంది కదా. చూస్తున్నాం. నేను ఏసీ ట్రైన్ లో వస్తుంటే, రాజధాని ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తుంటే, వెయిటర్ దగ్గర కూడా ఏదో మనకు ఫుడ్ సప్లై చేస్తారు కదా, 50-100 లేవయా అంటే కూడా సార్ స్కానర్ ఉంది సార్ నుంచి పెడుతున్నాడు. అంటే ప్రతి చిన్నవాడి దగ్గర స్కానర్ ఉంటే ఇవాళ లిక్కర్ షాప్ లో ఎందుకు పెట్టుకోలేదని సమస్య వస్తుంది. ఉన్నది కానీ దాన్ని వాడలేదు, మీరు డబ్బులు ఇస్తేనే ఇస్తాము, క్యాష్ ఇస్తేనే ఇస్తాము అన్నారు కనుక దానికి ఆధారం దొరకాలంటే ఏం చేయాలి? కస్టమర్లతో తీసుకోవాలి. అంతేందుకు ఇప్పుడు డిజిటలైజ్ ఎవరైతే ఉన్నారో 50 కోట్లు ప్రతి నెల 50-60 కోట్లు ఒకేసారి అంటున్నారు. వీళ్ళు డిజిటలైజ్ వాళ్ళు ఎందుకు పార్టీలు చేయలేదు? వాళ్ళని పార్టీలు చేయాలంటున్నాడు. వాళ్ళను ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి, మీరు లంచాలు ఇచ్చారు కదా బాబు, ఇవ్వడం నేరమే, తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరము, దానిలో ఎందుకు ఇరుకోలేదు? అంటే ఎవరైతే మనకు ఆ పార్టీకో ఈ పార్టీకో సంబంధం ఉన్న వాళ్ళు, ఇవాళ అధికార పార్టీకి సంబంధం ఉన్న వాళ్ళ డిజిటలైజ్ వాళ్ళ పేర్లు పెడతలేరు అంటే దీన్ని బట్టి మీరు అవినీతి నిరోధక చట్టంలో ఒక చట్టం ఉంది. యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, ఇది మన విశ్లేషకుని పక్కన పెట్టండి. మేము అవినీతి నిరోధక చట్టం ఏముందంటే, లంచం ఇవ్వడం ఎంత నేరం, తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరము. ఇద్దరి మీద ఉన్నది, సెక్షన్ 16 ఉన్నది, అన్ని ఉన్నాయి కదా. మరి ఎందుకు పెడతలేరు వీళ్ళ మీద? అంటే అస్మదీయులు ఒక్కొక్క పక్షం, రాజకీయంగా కేసును మరుస్తే
వీక్ అవుతుంది. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ కేసు ఎందుకు పెట్టలేకపోతున్నారు? A4 A5 ఇప్పుడు ఎట్లాగో మిథున్ రెడ్డి A4 ఉన్నాడు, మిథున్ రెడ్డి A4 లో ఉన్నాడు ఇప్పుడు ఇందులో. కనుక ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే ఎప్పుడు కూడా వెంకట్ గారు మనకు రాజకీయ నాయకులు ఎక్కడ లీగల్ గా చిక్కరు 90%. ఉదాహరణ చెప్పిన రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు చేసిన అక్రమాలు చనిపోయిన విషయాల్లో మనం అనుదాయం ఆయన విషయం కానీ ఎవరు జైలు పోయారు? శ్రీలక్ష్మి, బిపి ఆచార్య, వీళ్ళు పోయారు కదా జైలుకు. అంతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన తప్పులు చేసిన కూడా జగన్మోహన్ రెడ్డి జైలు పోలే. ఇప్పుడు అధికారులు జైలు పోతున్నారు కదా, పివి సునీల్ కుమార్, ఆంజనేయ, పిఎస్ఆర్ ఆంజనేయులు పోతున్నారు. ఎవరు పోతున్నారు? వీళ్ళే కదా పోయేదంతా కూడా. మరి ఎట్లా? అధికారులకు బుద్ధి ఉండాలంటున్నాను. ఈ మాట చేసినప్పుడు, ఈ పని చేసినప్పుడు ఫలానా అధినాయకుడు చెప్పారు మేము చేస్తున్నామనే ముందు, ఇప్పుడు రేపు పొద్దున రాజకీయం మారొచ్చు, ఇవాళ ఉన్న పార్టీ రేపు ఉండకపోవచ్చు, ప్రభుత్వం శాశ్వతం కానీ అధికారులు మన ప్రభుత్వం శాశ్వతం, అధికారులు శాశ్వతం కానీ ఈ రాజకీయ నాయకులు శాశ్వతం కానీ పార్టీలు శాశ్వతం కానీ తెలుసుకుంటే రాజు కంటే రాజభక్తి, సో మన స్వామి కంటే స్వామి భక్తి చూపించకపోతే ఈ సమస్య రాదంటున్నాను. ఇప్పుడు మొట్టమొదటి అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు అధికారం చేయడం లేదు. ఎవరైతే ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఉన్నాడో దానికి సంబంధించిన వాడు ఉన్నారో వీళ్ళందరూ లోపల కూర్చోలేదు. ఇప్పటికీ ఎందుకు పోలేదు? మీకు రాజకీయంగా ఎప్పుడు మలుస్తారు కేసులను? తప్పక ఇందులో లూప్ హోల్స్ ఉంటాయి. దీన్ని తప్పించుకొని అయితే రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఏదైతే ఆ ప్రభుత్వానికి రావాల్సిన ఏదైతే మద్యం అమ్మకం ద్వారా రావాల్సిన డబ్బులు అనంతా ఈ వేరే రూపంలోకి ఆ డబ్బులు ముడుపుల ద్వారా వచ్చి మిగిలిన అమౌంట్ ఏదైతే ఈ పథకాల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం కూడా కొంత వాడుంటారు. కాకపోతే ఈ వాడకంలో మద్యం రేట్లు అమ్మకాలను పెంచడం ద్వారా కూడా చాలా ఒక రకమైన స్కామ్ జరిగింది. ఆ పెంచిన రేట్లకి సంబంధించి కూడా మీ విశ్లేషణ ఏంటి? అంత రేట్లు పెంచి మద్యం అమ్మాల్సిన అవసరం కూడా లేదు. వైఎస్ఆర్సీపీ చెప్తుంది ఏంటంటే ఎక్కువ రేటు ఉంటే కొనడం తగ్గిస్తారు అనేది. ఖచ్చితంగా మనం ఆలోచిస్తే అది నిజమంటారా అసలు? మంచి ప్రశ్న. అసలు జరిగింది ఏంటంటే మద్య నిషేధం చేస్తా అని అన్నారు ఎన్నికల ప్రచారంలో ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు. మద్య నిషేధం వెంటనే సాధ్యం కాదు కనుక అంచెల వారి మద్య నిషేధం, మీరు బ్యాంక్స్ తీసుకోండి, అంచెల వారి మద్య నిషేధం అని ప్రకటన చేశారు. అంచెల వారి మద్య నిషేధం అంటే ఏమన్నారంటే వాళ్ళు దీని మెల్లగా రేట్లు పెంచితే తాగేవాడు తాగడం, తాగే అలవాటు ఉన్నట్టు రేట్లు పెంచిన తాగుతారు, తాగేవాడే కడతాడు తాళ్ళ పన్ను అని సామెత. కనుక ఎవరైతే తాగుతున్నారో వాళ్ళు పన్నులు డబ్బులు పెంచినా తాగుతారు, పెంచకుండా తాగుతారు. కనుక అదేమైంది? పెంచితే ఇంకా భారం అయింది. ఇప్పుడు మహిళలు చాలా మంది మొత్తుకుంది ఏంటి అన్నాడు, అయ్యా మొన్నటి దాకా ఒక వాటర్ బాటిల్ 90 రూపాయలు 100 రూపాయలు ఉండే 150 180 200 రూపాయలు దాటిపోయింది క్వార్టర్ బాటిల్. అదే చీప్ లిక్కర్, అదే మందు. మరి ఇవాళ 100 బదులు 200 ఖర్చు అవుతున్నాయి మా వాడికి రోజు అని మగవాడి సంపాదన మొత్తం దానికి పోతుందని వాళ్ళు గగ్గోలు పెట్టింది కదా. అదే అంటున్నాను నేను. అంటే పెంచడం వల్ల తగ్గలేదు, ఎలాంటి వినియోగం తగ్గలేదు. అయితే ఒక మాట వీళ్ళు ఏమంటున్నారు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మా హయాంలో వినియోగం తగ్గింది. తగ్గడం ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమంటుంది, తగ్గడం వినియోగం తగ్గిందంటే మీరేం లేదు, డిజిటల్ పేమెంట్స్ ఆపేసి డైరెక్ట్ డబ్బులు వసూలు చేశారు కనుక ఆడ తగ్గినట్టు కనపడుతుంది, కానీ మిగతా అమ్మకాలు జరిగిన మొత్తం అంతా డబ్బులు నొక్కేశారని ఇప్పుడు ప్రభుత్వం అంటుంది. ఎంత వినియోగం అయిందో లెక్కలు ఉంటాయి కదా సార్ తగ్గింది అనడానికి. ఎంత వినియోగం అయింది, ఎంత మద్యపానం అమ్మింది అనేసి లెక్కలే లేకుండా ఇప్పుడు ఈ రెండు పార్టీలు నాటకం ఆడుతున్నాయి. మీరు ఏమనండి, ఉన్న ప్రభుత్వం నాటకం ఆడుతుంది, పాత ప్రభుత్వం కూడా అదే అంటుంది. నేనేమంటే దీన్ని తేల్చాల్సింది ఎవరు? కోర్టులు పోలీసులు కదా. పోలీసులు ఛార్జ్ షీట్ వేయాలి, అందరూ తేల్చాలి కదా. గత 4.5 ఏళ్లలో ఎంత మద్యం అమ్మింది ఈ సంవత్సరంలో? ఒక సంవత్సరం పోనీ 2023 24 అయితే వాళ్ళదే కదా, అప్పటి ప్రభుత్వం కదా. 2023 24 ఎంత అమ్మింది? ఎందుకంటే మొదట్లో తక్కువ ఉంటుంది, ఎందుకంటే అంత అమ్మకం తక్కువనే ఉంటుంది. రాను పెరిగింది కదా. రాను పెరిగిందా తగ్గిందా అంటే తగ్గింది అనే వైసీపీ పార్టీ అంటుంది. వీళ్ళేమో పెరిగింది. 2023-24 తర్వాత మేము 24-25 వచ్చినారు కదా, వీళ్ళు 24 లిక్కర్ పాలసీ మారినాక వచ్చినారు కదా. కనుక 24-25లో పెరిగింది అని వీళ్ళు అంటున్నారు. అందుకని ఈ లెక్కలు చెప్తలేరు. మనకి ఎంతసేపు రాజకీయంగా ఆలోచించమంటున్నారు, మనం బోల్తా కొట్టిస్తున్నారు వెంకట గారు. ఇప్పుడు రెండు పార్టీలు అంటున్నారు. ఇప్పుడు ఉన్న అధికార పార్టీ, అంతకు ముందు వాళ్ళు తప్పు జరగలేదంటే తప్పు జరిగింది, కానీ దీన్ని ఏం చేస్తున్నారు, ప్రజలకు బ్లాక్ అండ్ వైట్ లో చెప్పడం లేదు. నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను, ఈ ప్రభుత్వాన్ని ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి దీని మీద. ఏమనంటే 2023-24 వరకు, అంటే పార్లమెంట్ మన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగినాయి కనుక అంతకు ముందాక గత 4 ఏళ్ల అమ్మకాలను మీరు బయట పెట్టండి. ఈ తర్వాత ఇప్పుడున్న సంవత్సరంలో మీరు చేసిన ఘనకార్యం ఏంది? మీరు చేసిన ఈ లిక్కర్ పెంచిండ్రా తగ్గించిండ్రా? కావాలి కదా. ఒక్కటి చేసిండ్రు, 99 రూపాయల క్వార్టర్ లిక్కర్ మాత్రం తగ్గించి అమ్ముతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక 99 తగ్గించారు. లిక్కర్ పాలసీ మార్చారు. గతంలో గవర్నమెంట్ షాప్ మొత్తం తీసేసి
ఇప్పుడు వీళ్ళందరికీ మన ప్రైవేట్ వాళ్ళకు మనకు డైరెక్ట్ గా అమౌంట్ ఇప్పుడే వచ్చేసింది. ఇప్పుడు గతంలో వేలం పాటల్లో అయితే వెంకట్ గారు మనకి ఎట్లా వచ్చిందంటే వేలం పాటలు లేకముందు గవర్నమెంట్ షాప్స్ అంటే డైరెక్ట్ గా లిక్కర్ అమౌంట్ ఒకేసారి రాకపోయేది. ఇప్పుడు ఏమైంది, వేలం పాటల ద్వారా ఇచ్చేసింది కనుక మొదలు వచ్చేసింది, లైసెన్స్ ఫీజులు అవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఏమున్నా అమ్మకాన్ని బట్టి సేల్స్ ఓకే ట్యాక్స్, అమ్మకాన్ని బట్టి అమౌంట్ వస్తుంది కనుక ఈ కుంభకోణంలో ఇద్దరు అసత్యాలు అర్ధ సత్యాలు చెప్తున్నారు. ఇది ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఇప్పటి అధికార పక్షాన్ని, ప్రభుత్వానికి. గతంలో ఏమైనా పొరపాటు జరగలేదంటే డిఫెండ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అంతిమంగా ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. కోర్టు థ్యాంక్ యూ సార్. రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి స్కామ్ జరిగింది అనేది ఖచ్చితంగా వాస్తవము. ఎందుకు అనంటే అది చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యే విషయము. డిజిటల్ పేమెంట్స్ ఆపి క్యాష్ ట్రాన్సాక్షన్ జరగడము, మద్యం రేట్లు డబుల్ చేయడం, పెంచడము, ఇవన్నీ చూసుకుంటే ప్రభుత్వం స్కామ్ చేసింది అనేది నిర్ధారణకు వచ్చినట్లే తెలుస్తూ ఉంది. సిట్ కూడా అదే చెప్తా ఉంది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.